హలో గైస్, నమస్తే. రీసెంట్ గా మలయాళీ సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక చిన్న సినిమా తెలుగులో నెట్ఫ్లిక్స్ లో ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ మూవీ చాలా బాగుంది. నాకే ఆశ్చర్యం వేసింది, మలయాళీ సినిమా వాళ్ళు ఇలాంటి సినిమాలు కూడా తీస్తారా అని. ఈ సినిమా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా టైం లూప్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్న, సెకండ్ హాఫ్ లో మాత్రం స్టోరీ మాత్రం చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో 40 minutes మాత్రం అసలు ఇలాంటి కాన్సెప్ట్ మలయాళీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎలా తీశారా అని అనిపిస్తుంది. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి కాన్సెప్ట్తో చిన్న చిన్న స్టోరీలు అనేవి వచ్చాయి కానీ పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. స్టోరీలోకి వెళదాం. స్టోరీలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ సినిమా స్టోరీ మనం చూద్దాం. సంభవం ఆద్యం 1. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఈ మూవీలో హీరో పోలీస్ క్యారెక్టర్ చేస్తారు. ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్లే టైంలో మరొక పోలీస్ ఆఫీసర్ చిన్న యాక్సిడెంట్ అవుతుంది. ఆ పోలీస్ ఆఫీసర్ని హాస్పిటల్లో చేరుస్తారు. చేర్చిన టైంలో ఒక అడవిలో నుంచి మరొక పోలీస్ ఆఫీసర్ వాకీ టాకీ ద్వారా ఈ హీరోకి ఫోన్ చేయడం జరుగుతుంది. కొంతమంది వ్యక్తులు నన్ను చంపడానికి చూస్తున్నారని ఫోన్ చేయడం జరుగుతుంది. అలాంటి టైంలో హీరో ఆ వ్యక్తిని కనుక్కోవడానికి అడవిలోకి వెళ్తాడు. హీరో పోలీస్ టీం మొత్తం ఆ అడవిలోకి వెళ్ళిన తర్వాత ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది. మిస్ అయిన పోలీస్ ఆఫీసర్ ని వెతుక్కుంటూ హీరో టీం అడవిలోకి వెళ్తుంది. అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని హత్యల గురించి తెలుస్తాయి. అలాగే ఆ అడవిలో ఒక కాకి గుడి కూడా కనిపిస్తుంది. అసలు ఇక్కడ కాకి గుడి ఎందుకుంది, ఇక్కడ హత్యలు అనేది ఎందుకు జరుగుతున్నాయి, ఆ కాకి గుడికి ఇక్కడ హత్యలకు ఏంటి సంబంధం అనేది ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఈ ఇన్వెస్టిగేషన్ సెకండ్ హాఫ్ లో 40 minutes లో అసలు స్టోరీ మాత్రం చాలా బాగుంటుంది. ఈ టైంలో హీరో టైం లూప్ కాన్సెప్ట్ తో అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమా తెలుగులో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. ఈ సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ కొంచెం నిడివి అనేది సాగదీసినట్టు అనిపించిన, సెకండ్ హాఫ్ లో మాత్రం అదిరిపోతుంది. టైం లూప్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల్ని మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ లో 40 minutes లో అసలు ఏం సినిమారా అని మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఈ సినిమా అప్పుడే అయిపోయిందా అనేది మీ మైండ్ లో థాట్ వస్తుంది. అలాగే ఈ సినిమా సెకండ్ పార్ట్ కూడా ఉంది. ఆ సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ చేయడానికి అయితే సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ మూవీ రివ్యూతో మేము ముందుకు వస్తాను. ఓకే, బాయ్.